బ్రేకింగ్ న్యూస్ పూరి రత్న భాండాగారంలో రహస్య గది తెరిచేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటకు రాలేదు. ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది లోపలికి వెళ్లారు. సొరంగం నుంచి వెళ్లేందుకు అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం. రహస్య గదికి వెళ్లేందుకు సొరంగంలో రహదారి లేని పరిస్థితి. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇవాళ ఆ రహస్య గది మర్మమేంటో బయటపడబోతోంది. రహస్య గదిలో నిజంగా సొరంగ మార్గం ఉందా లేదా విషసర్పాలు అక్కడ కాపలాగా ఉన్నాయా? అదంతా ఇవాళ బయటకు రాబోతోంది. బయట ప్రపంచానికి పూరి రత్న భాండాగారంలోని రహస్య గది వివరాలన్నీ కూడా బయటికి తెలియబోతున్నాయి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. 2 గంటలు గడుస్తున్న సిబ్బంది బయటికి రాకపోవడంతో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది, స్నేక్ క్యాచర్లతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది రహస్య గదిని తెరిచేందుకు సొరంగం నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అడుగడుగున అవాంతరాలు ఏర్పాటవుతున్నట్టుగా తెలుస్తోంది. చిమ్మ చీకటి, ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. రహస్య గది వెళ్లేందుకు సొరంగంలో రహదారి తరగడం లేదు. 3వ గది తెరుస్తారన్న విషయం తెలిసి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 1000 కోట్ల సంపద ఉన్నట్టుగా తెలుస్తుంది. వజ్ర వైడూర్యాలు, గోమేధికాలు, ఆభరణాలు, బంగారు సింహాసనాలు, వజ్ర కిరీటాలు, ఇలా ఎన్నెన్నో స్వామివారి అపార సంపద, అద్భుతమైన సంపద రహస్య గదిలో నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది. ఆ అపార సంపదకు సంబంధించిన రహస్యాలు ఇవాళ బయటకు రాబోతున్నాయి. మరికొద్ది సేపట్లో భారత ప్రజానికానికి అది తెలవబోతుందా అంటే అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ అడుగడుగునా సిబ్బందికి ఆటంకాలు తలెత్తున్నట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కొలీగ్ నాయుడు ప్రస్తుతం పూరిలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, మీరు ప్రస్తుతం పూరిలో ఉన్నారు. పూరి జగన్నాథ రత్న భాండాగార రహస్య గదిని తెరిచేందుకు అక్కడి సిబ్బంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏం జరుగుతోంది నాయుడు? రామదాస్, ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడాను జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారంలో 3వ గది తెరుస్తారు. అక్కడ ఎటువంటి ఆభరణాలు, అదేవిధంగా నిధులు బయటపడతాయన్న ఆసక్తి ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా చైర్మన్ కమిటీ నేతృత్వంలో ఉన్న 11 మందితో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అనుకున్న సమయానికే 9:30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకొని ఇదే ముఖద్వారం గుండా లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 3వ ఏదైతే గది తెరిచేందుకు ఇచ్చినటువంటి సొరంగ మార్గం ఉందో ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళేందుకు అడుగడుగున కూడాను ఎక్స్పర్ట్స్కి నానా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. చిమ్మ చీకటితో పాటు ఆక్సిజన్ అందదు అన్నటువంటి విషయం ముందే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఈరోజు ఆక్సిజన్తో పాటు ఒకవేళ గమ్యం చేరుకున్న తర్వాత ఆ గది కనుక తెరిస్తే లోపల ఎటువంటి ఇనుప బీరువాలు ఉంటాయి, వాటిని కూడా కట్టెలతో కట్ చేసి ఈరోజు ఆ సంపదను బయటికి తెచ్చేందుకు ప్రక్రియ పనిముట్లు కూడా తీసుకెళ్ళారు. దీంతో పాటు అక్కడ ఏమైనా కనుక నాగ సర్పాలు ఆ నిధికి కాపలా కనుక ఉంటే వాటి నుంచి కూడాను ఈరోజు అక్కడ గమనించేందుకు వాటిని పక్క తీయడానికి స్నేక్ క్యాచర్లు కూడాను 10 మందిని కూడా లోపల పంపించేది. అంటే మొత్తం 60 మంది నిర్వాహకులు 11 మందితో పాటు మిగతా వారంతా కూడా ఈ రెస్క్యూలో పాల్గొనడం జరిగింది. ఈ రెస్క్యూలో పాల్గొనే క్రమంలో వారికి మాత్రం ఈరోజు లోపల ఎటువంటి ప్రతికూల వాతావరణం కూడా సహకరించట్లేదు. అడుగడుగును కూడా అవాంతరాలు వారికి ఎదురవుతున్నటువంటి సంకేతాలు 2 గంటలు కావస్తున్నా కనీసం ఏం జరిగిందనే విషయం ఆలయ నిర్వాహకులు బయటికి చెప్పే పరిస్థితులు. కాకపోతే బయట మాత్రం జనం ఓవైపు పూరి జగన్నాథ రథయాత్ర ముగిసిపోవడంతో ఏదైతే ఈ ఆభరణాలు బయటికి తేవాలి, ఈ ఏదైతే రత్న భాండాగారం తాలూకా మిస్టరీని విడదీయాలన్నటువంటి ఉద్దేశంతో ఆలయం సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో రథాలపైలే నిక్షిప్తం చేసి ఈరోజు భక్తులు దర్శనార్థం అందుబాటులోకి ఉంచారు. ఒకవేళ కనుక ఈ ఏవైతే విగ్రహమూర్తులు కనుక లోపల ప్రతిష్ఠించినట్టయితే భక్తులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ అటువంటి ఆటంకాలు ఏవి కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు
46 సంవత్సరాల తర్వాత ఏదైతే రత్న నిధిలో ఉన్నటువంటి సంపదను బయటికి తెచ్చే ప్రక్రియ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో కొలువుదీరినటువంటి విగ్రహాలకు కాకుండా అంగట్లోనే ఏదైతే రథయాత్ర ముగిసిన తర్వాత మరుసటి రోజున వాటిని లోపల ప్రతిష్ఠిస్తారు. కానీ ఏదైతే ఈ రత్నభాండాగారికి సంబంధించిన సమస్య ఉందో 2 గదులు తెరిచారు. ఆ 2 గదులను సంపదను కూడాను ఇప్పటికే స్ట్రాంగ్ రూప్లో నిక్షిప్తం చేశారు. 3వ గది తెరిచేందుకు వచ్చినటువంటి ఆటంకాలను అవరోధాలను అతిక్రమించేందుకు అవసరమైనటువంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి నిష్ణాతులైనటువంటి దానికి సంబంధించిన చరిత్ర తెలిసినటువంటి వారితో కూడాను సంప్రదింపులు జరిపిన తర్వాత దీనికోసం ఏమైనా పూజలు నిర్వహించాలా, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గదికి వెళ్లేందుకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగేందుకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒడిసిపట్టే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. 4 రోజులు కావస్తున్నా కూడా 3వ గదికి తెరిచేందుకు మాత్రం ఉన్నటువంటి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను తొలగించే విధంగా ఈ టెక్నికల్ పాయింట్ కావచ్చు, అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆలయ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవన్నీ క్రోడీకరించుకొని 3వ గది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తెరవాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మాత్రం 60 మంది సిబ్బంది 2 గంటలు కావస్తుంది. ఏదైతే దానికి రహస్య నిధికి 3వ గదికి వెళ్లేందుకు చేసినటువంటి ఆ సొరంగ మార్గం గుండా లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. నాయుడు నిజంగా సొరంగ మార్గం ఉన్నట్టుగా గుర్తించారు ఆలయ సిబ్బంది. సొరంగ మార్గం నుంచి వెళ్లేందుకు అవాంతరాలు కూడా ఏర్పడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అసలు సొరంగ మార్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి ఛాలెంజెస్ని అక్కడ అధికారులు సిబ్బంది ఫేస్ చేస్తున్న పరిస్థితి? రామదాస్, మనం ముందు చూసుకున్నట్టయితే ఈరోజు రెస్క్యూ ప్రారంభించే ముందు మాత్రం మొట్టమొదటిసారిగా ఫైర్ సిబ్బంది ఓవైపు ఆక్సిజన్ కిట్లతో పాటు ఏదైతే పెద్ద ఇనప రాడ్లు కట్ చేసే కట్టలు అంటే లోపల వెళ్ళేటప్పుడు మాత్రం ఆక్సిజన్ ఉండదు, కంపల్సరీగా ఆక్సిజన్ పట్టుకెళ్తారంటే ఆ సొరంగ మార్గం ఎంత విడుతుంటుంది, ఆ విడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కనుక మనుషులు వెళ్ళేందుకు అవకాశం ఉందా లేదా, ఉంటే కనుక వారికి అంటే స్ట్రైట్గా వెళ్ళే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఏమైనా వేటవాలుగా అంటే ఒక రహస్య నిధిని దాచేటప్పుడు మాత్రం ఆ రహదారి మార్గం రాజమార్గంలో కాకుండా అష్టవంకలుగా పెట్టే పరిస్థితి, అటువంటి ఏమైనా కారణాలు కానీ లేకపోతే మనిషి వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఎవరో కొంతమందికి వెళ్ళే ప్రక్రియ కానీ ఇటువంటి మెలకులు పాటించి ఆ సొరంగాన్ని మాత్రం రూపొందిస్తారు. అటువంటి పరిణామాలే కనుక చోటు చేసుకుని ఉంటే మాత్రం ఈరోజు ఆక్సిజన్ వెంట పెట్టుకొని రెస్క్యూ ఆపరేషన్ వెళ్ళారంటే కంపల్సరీగా అక్కడ అడుగడుగునా వారికి మాత్రం సమస్య ఎదురవుతుందని సంకేతాలు మాత్రం మనకి ఇచ్చారు. మరోవైపు ఏదైతే నాగ సర్పాలు ఈ నదికి కాపలా ఉంటున్నటువంటి పాత చరిత్ర చెప్పే విధంగా అయితే, ఎందుకంటే బ్రిటిష్ కాలంలో కూడాను ఈ సొరంగ మార్గం గుండా 3వ గది తెరిచేందుకు చేసిన ప్రయత్నంలో వెళ్ళిన మనిషి తిరిగి రాలేదంటే అక్కడ విష సర్పాలు ఆ నిధికి కాపలా కాస్తున్న విషయం తెలిసే 11 మంది స్నేక్ స్కాచర్ను కూడాను వెంటబెట్టుకెళ్లారు. అంటే ఈ 2 సంకేతాలు మనకి ఆ సొరంగం ఉండడం వాస్తవం, అదేవిధంగా ఆ సర్పాలు ఆ నిధికి కాపలా ఉంటాయనేది వాస్తవం. ఈ 2 గమనించినటువంటి ఆలయ నిర్వాహకులు వారితో పాటు అంటే వాళ్ళని ముందుంచి తర్వాత నిర్వాహకులైనటువంటి 11 మంది మొత్తం 60 మంది ఈ సొరంగ మార్గం కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. మనకి కొద్దిసేపటి కింద అందినటువంటి సమాచారం ఏంటంటే గది తలుపులు తెరిచారు, లోపల కట్టలతో బీరువాలు అంటే ఇనుప బీరువాలు కట్ చేస్తున్నారు. సాయంత్రం కల్లా ఉన్నటువంటి ఆ బయటపడినటువంటి నిధులు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం అన్నటువంటి సమాచారం రావడం జరిగింది. అంటే అనుకున్నటువంటి గమ్యం చేరేందుకు వారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యారనే విషయం మనకి తెలిసినటువంటి సమాచారం స్పష్టం అవుతుంది. సొరంగ మార్గం లెంగ్త్ ఎంత ఉంటుంది, అసలు ఆ గదికి 2 గది తర్వాత ఉన్నటువంటి ఆ పొడుగు ఎంత ఉంటుందో ఆ వెళ్ళేందుకు మార్గం సులభంగా ఉందా లేదన్నటువంటి ఈ ప్రశ్న అన్నిటికి కూడాను లోపలికి వెళ్ళినటువంటి ఆలయ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో పాటు ఎవరైతే ఫైర్ సిబ్బంది అధికారులు వీళ్ళు కనుక బయటకు వస్తే మీరు లైవ్ ఇస్తున్నటువంటి మీరు ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో అదే శ్రీక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చా? ముఖ్యంగా సొరంగ మార్గం ఎటువైపు ఉంది? ఆ క్షేత్రానికి మీరు బహుశా అక్కడే మీడియా పాయింట్ దగ్గర నుంచి లైవ్ ఇస్తున్నారు, కానీ అక్కడ ఒక్కసారి అటువైపు చూపించే ప్రయత్నం చేయండి. బహుశా ఆ శ్రీక్షేత్రం నుంచి సొరంగ మార్గం లేదా రహస్య రత్న భాండాగార మార్గం ఎటువైపు ఉందో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. రామదాస్, ప్రస్తుతం మనం ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్నాం.
ధ్వజస్తంభం ఆలయ ముఖద్వారం నుంచి చూస్తే కనుక ఇలా ఆలయ ముఖద్వారం లోపలికి చూడండి పెడతా వెళ్ళిన వారంతాను లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేయి వైపుకు వెళ్ళడం జరిగింది అంతా. అంటే భాండాగారం ఈ స్వామివారి దీనికి ఎడమ చేయి వైపు ఉన్నటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఆ లోపల ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా వెళ్ళిన వారంతా కూడాను ఎడమ చేయి వైపుకి వెళ్ళారు. మొత్తం ఎవరైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్నాచర్స్ కావచ్చు, అదేవిధంగా నిర్వాహకులు వీళ్ళంతా కూడాను అక్కడ ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఎడమ చేయి వైపుకి వెళ్ళడం జరిగిందంటే ఈ భాండాగారానికి సంబంధించినటువంటి ఈ రహస్య నిధి ఏదైతే ఆ నిధి అక్కడే ఉందని మాత్రం మనకు సుస్పష్టం అవుతుంది. మొన్న బాక్సులు తెచ్చినప్పుడు కూడా అటువైపు నుండే బాక్సులు 1-2 గదుల్లో బయటపడిన బాక్సులు నుండి తేవడం జరిగింది. ఆలయ అంగట్లోకి తెచ్చి ఆ ఆభరణాలన్నీ కొత్త బాక్సుల్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా వారు కనుక ఆ 3వ గదికి ఈ రహస్య మార్గం గుండా కనుక వెళ్ళినట్టయితే ఇదే దారి నుండి అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు పెట్టిళ్ళ రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయంలో వారు నిక్షిప్తం చేశారో అవి బయట పెడితే బయటికి తెచ్చిన తర్వాతే కొత్త పెట్టెలు పెట్టే పరిస్థితి. కొత్త పెట్టెలు కనుక ఇక్కడికి తెప్పించినట్టయితే వారు అనుకున్నట్టు 3వ గది తెరిచడంలో సక్సెస్ అయ్యారు. ఆ సొరంగ మార్గం నుండి గమ్యం చేరుకునేందుకు వారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది అన్నటువంటి సంకేతాలు మనకు కనిపిస్తాయి. 2:30 గంటలు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడాను ఎవరు వచ్చి ఏం జరుగుతూ ఉందనే విషయం బాహ్య ప్రపంచం చెప్పే ప్రయత్నం చేయట్లేదంటే వారు అనుకున్నది సాధించారు. అంటే 3వ గదిలో ఉన్నటువంటి ఆ సంపదను పట్టుకొనే బయటకు వచ్చే పరిస్థితి. 60 మంది మాత్రం లోపలికి వెళ్ళారు. బయట మాత్రం ఆ ఆభరణాలు తెచ్చేందుకు, ఆ సంపదను బయటికి తెచ్చేందుకు సిబ్బంది వేరుగా ఉన్నారు. వారు మాత్రం బయట ఆ వచ్చినటువంటి సామాగ్రిని ఎలా తేవాలి, మరోవైపు ఒకవేళ కనుక గది తెరిచినట్టయితే ఇంకా పెట్టెలు తయారు చేసి ఉంచారు కొత్తవి, అవి కూడా ఆలయ ప్రాంగణానికి తేవడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడాను 1-2 గదులు తెరిచినప్పుడు ప్రొబిట్ చేసి భక్తులను ఎవరిని కూడాను ఈ దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. అంటే నాయుడు అంటే ఆ రహస్య గదిలో ముఖ్యంగా ఈ రహస్య గది రహస్యాలను ఛేదించేందుకే ఇవాళ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని దేశ ప్రజానీకం అంతా చాలా ఆసక్తిగా చూస్తుంది. నాయుడు ఒక సమాచారం చెప్పండి, అక్కడ స్థానికంగా ఒరిస్సా ప్రజలు కావచ్చు, లేదంటే ఆ భక్తులు కావచ్చు, స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా రహస్య గదిలో ఎంత సంపద ఉండి ఉండవచ్చు? స్థానికంగా అంటే మనకంతున్న సమాచారం ప్రకారం కొన్ని సింహాసనాలు ఉన్నాయి, వజ్రపు కిరీటాలు ఉన్నాయి, లక్ష్మీదేవి అమ్మవారి కిరీటాలు ఉన్నాయి, లేదా అక్కడ జగన్నాథ స్వామికి కైంకర్యాలకు ఉపయోగించేటువంటి ఆభరణాలు వేల కొద్దీ లక్షల విలువైన కోట్ల విలువైన సంపద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా అల్మారా పెట్టెల్లో భద్రంగా దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. మీకు అంతున్న సమాచారం ఏంటి? స్థానికంగా ఆ సంపద గురించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? రామదాస్, ఈ దేవాలయానికి మాత్రం మహారాజు నిర్మించినటువంటి దేవాలయం. ఆ మహారాజు వారసులు లేకపోవడంతో ఆయనకు ఉన్నటువంటి సంపద అంతా కూడాను భవిష్యత్తులో ఈ ఆలయం దేదీపి విమానంగా భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రస్తుతం ఈ దేవాలయం ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా భక్తులు వస్తే ఎటువంటి టిక్కెట్ డబ్బులు అంటే టిక్కెట్ తీసుకొని లోపలికి రావడం అనేది మొత్తం ఉచితంగా ఉంటుంది. ఈ భక్తులు ఎవరు కూడా ఇక్కడ రూపాయి కూడాను అంటే కానుకల రూపంగా ఏవైనా ఇస్తే వాళ్ళు ఎవరైతే ట్రస్ట్ సభ్యులు దాన్ని స్వీకరించే పరిస్థితి ఉంది. రాజు ఆ రోజుల్లోనే రాజు తన ఆస్తి అంటే ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, బంగారం, మణులు, మాణిక్యాలతో పాటు కిరీటాలు, అదేవిధంగా వారి సింహాసనాలు అన్నీ కూడాను అందులో నిక్షిప్తం చేశారు. భవిష్యత్తులో ఈ ఏదైతే జగన్నాథ స్వామి ఆలయంలో మాత్రం ఆర్థికలేమి ఉండకూడదు. అప్పట్లో సంపద అపారంగా ఉండేది. బ్రిటిష్ వారు కొల్లగొట్టుకుపోతారన్నటువంటి భయంతో ఆయన ముందు జాగ్రత్తగా, ఎందుకు వారసులు లేరు, ఎవరికి ఇచ్చినా కూడాను ప్రయోజనం లేదు, ఈ ఆలయం నిర్మించిన ఆలయ పరిరక్షణకు తనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు ఉండకూడదని ఆయన తీసుకున్నట్టు నిర్ణయం. అందులో భాగంగానే ఇప్పటి వరకు గతంలో కూడాను 1-2 గదులు తప్ప 3వ గది తెరిచిపోయింది. ఆ 3వ గదిలో అనంత పద్మనాభ స్వామికి ఆస్తి అంటే ఆస్తి విలువ కంటే అంతకన్నా 10 రెట్లు ఎక్కువ సంపదే ఈ గదిలో ఉంటుంది అన్నటువంటి అంచనా ఉంది. ఆ అంచనా నేపథ్యంలోనే ఈరోజు ఆ గదిని తెరిచేందుకు ఈ సొరంగ మార్గం గుండా వెళ్లేందుకు అవసరమైనట్టు అన్ని మెలకువలు తీసుకున్నారు. ఇటు ఒడిశా నుండి కాకుండా చాలామంది ఈ ఆలయం చరిత్ర చెప్పిన రాజుల కాలంలో దీని నిర్మాణం మాత్రం చాలా దేదీప్యం జరిగింది. కట్టడానికే అంటే 10 సంవత్సరాలు పట్టినటువంటి ఈ తరుణంలో ఆభరణాలు కూడా ఇవి దాతలు ఇచ్చిన కానీ భక్తులు ఇచ్చిన కాకుండా ఆయన సంపద మాత్రమే ఈరోజు ఆ భాండాగారాలు నిక్షిప్తం. రాజుల కాలం నాటి సంపద, విలువైన ఆభరణాలు, అప్పుడు బహుమానంగా వచ్చినటువంటి మొత్తం సంపదంతా కూడా అక్కడే నిక్షిప్తమైనట్టుగా సమాచారం అంతా. నాయుడు, భక్తులపై ఎలాంటి ఆంక్షల్ని ఒక్కసారి
మీరు అటువైపు భక్తుల వైపు వెళ్ళండి. బహుశా ఎవరైనా తెలుగు వారు కలిస్తే కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేదా ఎవరైనా సరే, ఓరియన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఒరియా భక్తులైనా సరే, అక్కడికి వచ్చినటువంటి జగన్నాథ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. వేలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా రహస్యాన్ని ఏం జరగబోతుందంటూ పూరి దేవాలయ ప్రాంగణానికి వచ్చిన ప్రయత్నం మనకు కనబడుతుంది. ఒకసారి భక్తుల వైపు కెమెరా ప్యాన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా నేరుగా భక్తుల దగ్గర వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేయండి. వీలైతే ఎస్ సార్, ప్రస్తుతం మాత్రం చూస్తే భక్త జనంతో జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఈ కిక్కిరిసిపోవడానికి ప్రధాన కారణం రథయాత్ర ముగిసింది. రథయాత్ర రోజు ఆ స్వామివారిని దర్శించుకున్న అదృష్ట భాగ్యం నోచుకున్నట్టు ఒకవైపు, మరోవైపు రక్త భాండాగారంలో ఉన్నటువంటి ఈరోజు ఆభరణాలు బయటకు వస్తున్నాయి. కహా సాహెబ్ आप क्या देखना चाहते हैं? कोई अंदर से कुछ आएगा करके देखिए, महाप्रभु जगन्नाथ जी जो हैं पूरे ब्रह्मांड के मालिक हैं, ठीक है। उनके दोनों आँख सूर्य, चंद्र, तारा, पृथ्वी सब रहते हैं। अगर भगवान जी पूरे सुसज्जित रहेंगे तो सारी दुनिया खुशी होगी। तो उसी के इंतजार में इस साल तो अलग का एक तरीका है। ये तो रक्त भंडार है, वो खोल रहे थे। परसों दो रूम खोला था, आज तीसरा रूम खोलने के लिए अंदर गया था। उसके लिए इंतजार कर रहे हैं अब क्या होगा कर। जी सर, बहुत सारे मूल्यवान सूर्य